బ్రేకింగ్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో, ఐటీ షేర్లలో కొనుగోళ్లు జోరుతో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకు వెళ్లాయి. భారత్ అమెరికా మధ్య జీరో టారిఫ్ ట్రేడ్ డీల్ సంకేతాలతో స్టాక్ సూచీలు ఎగిశాయి. ముడి చమురు ధరలు, బంగారం వంటి కమోడిటీ ధరలు తగ్గడం, డాలర్ బలహీనత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఇక వడ్డీ రేట్లలో మరింత కోత విధిస్తారనే అంచనాలు కూడా మార్కెట్ జోష్ను పెంచాయి. మొత్తం మీద సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో 82,530 పాయింట్ల వద్ద ముగియగా 395 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,062 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ. సుజాత, స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఈ రోజు మనం చెప్పుకున్నట్టుగా స్ట్రాంగ్ రీబౌండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కనుక నిఫ్టీ చూసుకుంటే 25,000 పాయింట్ల ఎగువన ముగియడం స్ట్రాంగ్నెస్ ని బాగా సంకేతాలు పంపింది. అట్లాగే ఈ ఒక్క రోజులోనే 5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఏదైతే జీరో టారిఫ్ ట్రేడ్ డీల్ సంబంధించిన చర్చలు జరుగుతున్నాయనే సిగ్నల్స్ వచ్చాయి. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీని మీద ప్రకటన చేయడం ఒకటి మార్కెట్ సెంటిమెంట్ బూస్ట్ అయింది. అట్లాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుముఖం పట్టడము, ఏదైతే కమాడిటీ బంగారం ధరలు కూడా కొంత దూకుడు తగ్గాయి. దీంతో కమాడిటీ ధరలు తగ్గడంతో ఈక్విటీస్ వైపు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపారు. అట్లాగే ఎఫ్ఐఐస్ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ కొనసాగుతున్నాయి. డాలర్ బలహీనత కంటిన్యూ అవుతుంది. సో మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో దీనివల్ల ఇన్ఫ్లేషన్ దారికి వస్తుందనే అంచనాలు కూడా ఇన్వెస్టర్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ మళ్ళీ ప్రీవియస్ గరిష్ట స్థాయిల్ని టచ్ చేసే దూకుడైతే కంటిన్యూ చేస్తున్నాయి. ఇదే అన్ని కలిసి వస్తే మళ్ళా ఆల్ టైమ్ హైస్ కి సెన్సెక్స్, నిఫ్టీ ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ కి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మురళీకృష్ణ, ఇవే ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉందంటారా? నిన్న మొన్నటి వరకు భారత్ పాక్ యుద్ధంతో డీలా పడిపోయాయి. ఇప్పుడు ట్రెండ్స్ ఇంకా ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందంటారు? ముందు ఈ ట్రెండ్ కొంచెం కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే ఉద్రిక్తతలు సద్దుమణిగాయి, అట్లాగే కాల్పుల విరమణ ఒప్పందం అయింది. సో మొత్తానికి అంతర్జాతీయ అనిశ్చితి కూడా కొంత తొలుగుతోంది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం కానుంది. దీంట్లో వడ్డీ రేట్లు ఎంతవరకు తగ్గిస్తారనే దాని మీద ఇన్వెస్టర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏదైనా కొంత సానుకూల వాతావరణం అయితే ఉంది. ఏ రోజైతే స్టాక్స్ కొంత తగ్గినప్పుడు ఇన్వెస్టర్స్ కొనుక్కుంటూ వెళ్తూ ఒక సిక్ మోడ్ లో వెళ్తే మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.